హైదరాబాద్ నగరంలో మహిళా భద్రతపై మరోసారి చర్చకు దారితీసేలా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి నిర్వహించిన అర్ధరాత్రి ఆపరేషన్ సంచలనంగా మారింది. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఆమె నేరుగా ఫీల్డ్లోకి దిగడం ప్రత్యేకంగా నిలిచింది. మహిళలకు రక్షణ లేదని దిల్సుఖ్ నగర్ బస్టాండ్ వద్ద ఎలాంటి భద్రత లేకుండా మహిళల నిలబడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు అక్కడ వాస్తవ పరిస్థితులను గమనిస్తూ మహిళలు ఎదుర్కొనే వేధింపులు ప్రత్యక్షంగా అనుభవించారు. ఈ సమయంలో సుమతి చుట్టుముట్టిన కొంతమంది యువకులు అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, అనుచిత ప్రశ్నలు అడగడం తీవ్ర ఆందోళన కలిగించింది. వారిలో చాలా మంది విద్యార్థులు కావడం మరో విచారకర అంశంగా మారింది. వారంతా మద్యం, గంజాయి మత్తు ఉన్న యువకులు. రాత్రి వేళలో బస్టాండ్ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 3 గంటల పాటు అక్కడ పెట్రోలింగ్ పోలీసులు రాకపోవడం భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టింది. అయితే ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా అక్కడే నిలబడి ప్రతి పరిస్థితి గమనించిన సిపి సుమతి తన ప్రత్యేక శైలిని చాటుకున్నారు. 3 రోజుల పాటు దిల్సుఖ్ నగర్ ప్రాంతంపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు చివరకు 40 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కౌన్సిలింగ్ నిర్వహిస్తూ యువత తప్పుదోవ పట్టకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. హాస్టల్ అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ ఆపరేషన్తో మహిళా భద్రత విషయంలో పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉండాలన్నది మరోసారి స్పష్టమైంది. ఒక మహిళా కమిషనర్గా కాకుండా సాధారణ మహిళగా పరిస్థితి అర్థం చేసుకునేందుకు సుమతి చేసిన ప్రయత్నం ఇప్పుడు నగర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. కామన్ లేడీ కాదు, కాకి సింగం అంటూ సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు వెల్లువ కొనసాగుతుంది. సో ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మన 9+ రిపోర్టర్ కీర్తి సిద్ధంగా ఉన్నారు. కీర్తి చెప్పండి. కీర్తి చెప్పండి, సిపి సుమతి గారు తీసుకున్న ఈ చర్యల గురించి ఏమన్నా ఇంకా మరిన్ని అప్డేట్స్ మీ దగ్గర ఉన్నాయా? మనకి సిపి సుమతి గారు మల్కాజ్గిరి డివిజన్ కి ఎప్పుడైతే మనకి ఛార్జ్ తీసుకున్న ఆ రోజునే కూడా ఆవిడ వెంటనే ఒక సీక్రెట్ ఆపరేషన్ అయితే నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఆమె ఒక సిపిగా, ఒక మహిళా కమిషనర్ గా కాకుండా ఒక సాధారణ మహిళలాగా ఒక బస్ స్టాండ్ లో, అంటే ముఖ్యంగా మనకి హైదరాబాద్ లో ఎక్కువగా మహిళలకి ఇబ్బంది కలిగించే బస్ స్టాండ్, అంటే ఇబ్బంది కలిగించే ప్రాంతంగా పేరొందినటువంటి దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ లోని సిపి సుమతి అయితే ఒక 3 గంటల పాటు ఒక సాధారణ మహిళగా నుంచుని అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్, అంటే మహిళల భద్రతకి ఎంతవరకు అక్కడ మనకి భద్రత ఉందని తెలుసుకోవడానికి అయితే ఆవిడ అక్కడ నుంచోవడం జరిగింది. ఎప్పుడైతే సుమతి అక్కడ నుంచి 12 గంటల నుంచి 3 గంటల వరకు అక్కడ బస్ స్టాండ్ లో నుంచిన తర్వాత ఆవిడ నుంచిన మరుక్షణం నుంచి కూడా చాలా మంది ఆకతాయిలు అయితే ఆవిడని చుట్టుముట్టడం కానీ, కొన్ని అసభ్యకరమైన పదజాలంతో ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇలా చాలానే జరుగుతూ వచ్చాయి. అయితే దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఆవిడ్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ దట్ అందరూ కూడా కాలేజ్ స్టూడెంట్స్, హాస్టల్లో ఉండే వాళ్ళు అవ్వడం కూడా చాలా విచారకరమైన విషయం. అండ్ వాళ్ళందరూ కూడా మద్యం మరియు గంజాయి మత్తులో ఉన్నారని కూడా మనకైతే తెలిసి వస్తుంది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే కూడా ఇప్పుడు ఒక సిపిగా కాకుండా ఒక సాధారణ మహిళలుగా అక్కడ ఒకవేళ అర్ధరాత్రి పూట ఎవరైనా ఎమర్జెన్సీ మీద ఒక మహిళలు కనుక వెళ్తే ఇటువంటి భద్రతా లోపాలు ఉన్నాయి అని కూడా ఆవిడ గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఆవిడ దాదాపుగా 3 గంటల పాటు కూడా అక్కడ దిల్సుఖ్ నగర్ ఆ సరౌండింగ్స్, అంటే బస్ స్టాండ్ నుంచి ఆ సరౌండింగ్స్ లో తిరుగుతున్నప్పుడు ఆ ఆకతాయిలు ఆవిడని వెంబడించడం కానీ, అండ్ అదే విధంగా ఆవిడని ఇబ్బంది పెట్టడం కానీ చూస్తూ ఉంటే ఒకవేళ సాధారణ మహిళలు ఏమిటంటే వాళ్ళకి ఎటువంటి భద్రత ఉండేదని ఆవిడ దిగులు చెందడం జరిగింది. అదే విధంగా ఆ 3 గంటల పాటు కూడా ఎటువంటి పాట్రోలింగ్ టీం కూడా ఆ దిక్కుగా రాకపోవడం ఇక్కడ గమనార్హం. ఇప్పుడు అక్కడ ఒక 40 మంది యువకులను అదుపులోకి తీసుకుందాం అంటున్నారు. సో పెట్రోలింగ్ టీం ఆ టైంలో రాలేదు కదా, సో పెట్రోలింగ్ టీం పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే కూడా సంబంధిత శాఖ అధికారుల మీద అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉందని అయితే మనకు తెలుస్తూ ఉంది. అండ్ ముఖ్యంగా ఎవరైతే అరెస్ట్ చేసిన 40 మంది యువకులకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పెట్రోలింగ్ నిర్వహించవలసిన టీం మొత్తం కూడా 3 గంటల పాటు ఎక్కడా కూడా కనిపించకపోవడం అనేది ఇక్కడ మనకి భద్రతా వైఫల్యం అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంది.
అండ్ అదే విధంగా ఆ ఒక మహిళా కమిషనర్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అంటే పాట్రోలింగ్ వ్యవస్థ ఎంత తక్కువగా ఉందన్నది కూడా మనం గమనించుకోవచ్చు. ఓకే కీర్తి, థ్యాంక్ యూ. సో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో పోలీస్ సెలక్షన్ల కోసం, పోలీస్ ఎగ్జామ్స్ కోసం చాలా మంది యువకులు అక్కడ హాస్టల్లో ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. అలాంటి యువకులు ఇలాంటి చేష్టలు చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. దయచేసి యువకులారా ఇలాంటి చేష్టలతో దయచేసి పూర్తిగా దూరంగా ఉండండి. మీ భవిష్యత్తును పాడు చేసుకోవాకండి. ఇలాంటి న్యూస్, బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.